యుద్ధం అయిపోయింది. లంకకు న్యూస్ చేరింది, మన విద్యుజ్జహ్వుడు గారు యుద్ధభూమిలో ఫుల్ స్టాప్ అయ్యారని. భర్త శవం చూసిన శూర్పణఖ మామూలుగా ఏడ్చి ఊరుకుందా? అసలు కాదు బాస్. లంక సభ మధ్యలో నిలబడి మెగా సీరియల్ హీరోయిన్లా డైలాగ్ స్టార్ట్ చేసింది. లోకాలను జయించానని బిల్డప్ ఇస్తున్నావు, సొంత చెల్లెలి మొగుడ్నే చంపావు, నన్ను అనాథం చేశావురా. అని రావణుడిపై ఫుల్ డ్రామా అటాక్. ఇది చూసిన రావణుడికి మైండ్ బ్లాక్. అబ్బా, విద్యుజ్జహ్వుణ్ణి ఆవేశములో నరికేశానే అని లోపల ఫీల్ అయ్యాడు. ఇక చెల్లెలి ఏడుపు ఆపాలంటే ఏదైనా చెయ్యాలి కదా. మన రావణుడు వెంటనే బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఇదిగో చెల్లి, నువ్వు దండకారణ్యానికి క్వీన్ అయిపో. నీ సెక్యూరిటీ కోసం మన తమ్ముళ్ళు ఖరా, దూషణులు, అదీకాక ఒక 14,000 సైన్యం, ఫుల్ ప్యాకేజ్, ఎంజాయ్ చెయ్యి. ఇక శూర్పణఖ బయటకి ఏమైందంటే, సరే అన్నయ్యా అని కూల్ అయినట్లు యాక్ట్ చేసింది. ప్యాకేజ్ కూడా తీసుకుంది. కానీ మనసులో మాత్రం అప్పుడే రివెంజ్ ప్లాన్ లోడింగ్ 10%, 30%, 60% స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ 6, అసలు సిసలైన మాస్టర్ ప్లాన్. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అడవికి ఒక యువరాజు వచ్చాడు. అతడే రాముడు. రాముడి బలం చూసిన శూర్పణఖకి ఒక్కసారిగా బల్బు వెలిగింది. అరే, ఇదేనా నా రివెంజ్ టూల్ అని కొత్త స్కెచ్ రెడీ చేసింది. అసలామె ప్లాన్ ఏమిటి? లంక వినాశనానికి దారితీసిన ఆ స్కెచ్ ఎలా మొదలైంది? తెలుసుకోవాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బాస్.